కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై చర్చించిన తర్వాత ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఢిల్లీలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పెట్టే బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. ఇక బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట నేపథ్యంలో ఇక ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మరి బడ్జెట్ లో ఏ అంశాలు ఉండాలి, అలాగే బడ్జెట్ లో ఏ ప్రాజెక్టులకి అవకాశం ఇవ్వాలి, దాంతో పాటు దేశానికి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఈ రోజు కేంద్ర కేబినెట్ లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రులంతా కూడా పాల్గొన్నారు. మరి ఇప్పటికే మంత్రులకు అజెండా కూడా ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీ ఎలక్షన్స్, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మరోవైపు చూసుకున్నట్టుగైతే ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. చూసుకున్నట్టుగైతే 5వ తారీఖున ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఢిల్లీ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఎక్కువ ప్రాజెక్టులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ ముందు బడ్జెట్ సమావేశాలు, అలాగే ఈ రోజు కేబినెట్ సమావేశం జరగటం, మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్టుగైతే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ ప్రజల మీద ఎలాంటి వరాలు జల్లు కురిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా దాదాపుగా 3 టైమ్స్ కూడా ట్రై చేసినప్పుడు కూడా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోలేకపోయింది బీజేపీ. మరి ఈసారి భారీ వరాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని కూడా సమాచారం అయితే అందుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.